పితా పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తపోకాలంలో మనం ధ్యానించే అంశం పరిశుద్ధతను కాపాడుకున్న యోసేపు. నిజమే ప్రియులారా, మానవునికి 3 జ్ఞాన శత్రువులు ఉన్నాయి: లోకము, శరీరము, పిశాచి. ఈ 3 జ్ఞాన శత్రువుల నుండి మనం అనేక శోధనలు ఎదుర్కొంటాం, అనేక ఇబ్బందులు పడుతుంటాం. కానీ యోసేపు జీవితం మనకు ఆదర్శప్రాయం కావాలి. పరిశుద్ధముగా జీవింప పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధులుగా ఉండాలని నిన్ను నన్ను పిలిచేయడని మనం పాట పాడతాం. పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 7వ వచనంలో, అపవిత్రత యందు జీవించమని దేవుడు మనల్ని పిలవలేదు, పవిత్ర జీవితం గడపమని ఆయన పిలుపు అంటున్నారు. ఈ తపోకాలంలో మనల్ని ఊరించే లోకం, మనల్ని శోధనలకు గురి చేసే లోకం, శోధనలకు గురి చేసే శరీరం, సాతాను వదిలే అగ్ని బాణాలు మనం ఎదుర్కోవలసిన సమయం. అందుకే యోసేపు జీవితాన్ని మనం ధ్యానించినట్లయితే, యోసేపుని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి మొదటగా ఆయనలో దర్శన వరం కలిగింది. ఆ దర్శన వరం దేవుడు ఇచ్చాడు. దర్శన వరంతో పాటు దేవుడు ఆయనకి ఆదికాండం 39వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, యోసేపు చక్కని అందగాడే కాకుండా దైవ భక్తి గలవాడు. అవును ప్రియులారా, మనందరికీ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే దైవభక్తి, అందం. యోసేపు అందగాడు, చక్కని దైవభక్తి గలవాడైన యోసేపుని సాతాను అనేక రకాలుగా శోధించాలని చూస్తుంది. ఎందుకంటే ఇది శోధనల లోకం, ఇది శోధనల మయం. సెల్ ఫోన్ చూసినప్పుడు శోధన, బయటికి వెళ్ళినప్పుడు శోధన, శరీరం నుండి వచ్చే శోధన, ఇతర వ్యక్తుల ద్వారా మనకు కలిగే శోధనలు. వీటిని తిప్పి కొట్టాలి అంటే పరిశుద్ధత అనే కవచాన్ని యోసేపు ధరించి ఉన్నాడు. ప్రియులారా, ఆయన అందగాడు కాబట్టి యోసేపుని పొతీఫరు భార్య ఈయన మీద కన్ను వేసి ఉంచింది. చూసారా, సాతాను ఏ రీతిగా మనిషిని చెడగొట్టాలని చూస్తుంది, ఏదో ఒక రీతిగా పాపంలోకి లాగాలని చూస్తుంది. అందుకే శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 21వ అధ్యాయంలో, కుమారా, నీవు ఇదివరకే పాపం చేసిండువేని మరలా చేయవద్దు, పూర్వం చేసిన పాపాలు మన్నించమని దేవుని వేడుకో, సర్పము నుండి వలె పాపము నుండి దూరంగా పారిపోము. ఇక్కడ పొతీఫరు భార్య ఆయన మీద కన్ను వేసి ప్రతిరోజు కూడా చీకటి తప్పు చేయమని ఆయన్ని శోధించేది. అందగాడైన యువకుడు, ఆయన మీద ఈ రీతిగా సాతాను శోధించడం మొదలెడుతుంది. అందుకే 1 పేతురు 1వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు గనక మీరును మీ ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. అందుకే మనం అందరం కూడా పరిశుద్ధత అనే కవచాన్ని ధరించాలి. దేవుడు మనకి ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ కవచాన్ని ధరించినప్పుడే సాతాను వదిలే అగ్ని బాణాలను తిప్పికొట్టగలము. దైవభక్తి గలవాడు, దర్శన బలం గలవాడు, అందగాడు ఆయన యోసేపుని సాతాను అనేక రకాలుగా శోధించడం మొదలెడుతుంది. మనం కూడా ఈ తపోకాలంలో దీక్షలు వేసినప్పుడు, ప్రార్థనలు చేసినప్పుడు, జపమాల చెప్పేటప్పుడు, దేవాలయానికి వెళ్ళేటప్పుడు, పరిశుద్ధంగా జీవించాలనుకున్నప్పుడు సాతాను అనేక బాణాలు వదులుతుంది. అందుకే 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో, కనుక మెలకువతో జాగరూకులయ్యుండు, మీ శత్రువుకు సాతాను గర్జించుచున్న సింహం వలె తిరుగుచున్నది, ఎవరినేని కబళింప చూచుచున్నది అని పేతురు గారు అనుభవపూర్వకంగా రాసిన మాట. అవును ప్రియులారా, మనం ఉన్నది శోధనల లోకం కాబట్టి ఈ శోధనలు తిప్పికొట్టాలంటే దేవుడు మనకిచ్చిన పరిశుద్ధత అనే కవచాన్ని ధరించినప్పుడు మాత్రమే సాతాను శోధనల్ని తిప్పికొట్టగలం. ఎందుకంటే దైవ భక్తిపరుడు సాతాను శోధనల్ని తిప్పికొట్టగలుగుతాడు. దైవ భక్తి కలిగిన వాడు దేవునికి విధేయిస్తాడు కానీ సాతాను మాట వినడు. దైవ భక్తి గలవాడు దేవుని ఆజ్ఞలకు లోబడతాడు అనడానికి నిదర్శనమే యోసేపు గారు. ప్రతిరోజు యోసేపుని పొతీఫరు భార్య
తప్పు చేయమని శోధించేది. రోజు ఆయన నిరాకరించేవాడు. అవును ప్రియులారా, సాతాను శోధనలు వస్తాయి. వాటిని నువ్వు అంగీకరించినట్లయితే పాపంలో పడతావు. అంగీకరించి వాటికి తల ఎక్కినప్పుడు పాపంలో పడతావు. వాటిని తిప్పికొట్టినప్పుడు నీవు దేవుని బిడ్డగా నిలబడతావు. అందుకే 1 కొరింథీయులు 10:13 మానవునికి సాధారణం కానీ ఏ శోధన మీకు ఇవ్వబడలేదు, మీరు దానిని సహింపగల శక్తిని దేవుడు మీకు ఇస్తున్నాడు. ఆ శోధన నుండి బయటపడే మార్గాన్ని ప్రభువే చూపిస్తున్నాడు అని చెప్తున్నాడు. ప్రియులారా, చాలా మంది అంటారు, ఫాదర్ శోధనలు ఎక్కువైపోతున్నాయి, అనేక శోధనలో పడిపోతున్నాం, అనేక సమస్యల్లో పడిపోతున్నాం అంటుంటారు. యోసేపులాగా నిరాకరించాలి. శోధనని నిరాకరించినప్పుడు శోధనని జయించగలం. శోధన అంగీకరించినప్పుడు పాపంలో పడిపోతాం. యోసేపు ప్రతిదినము ఆమె ఆయన అర్థించుచుండేది, ఆయన నిరాకరించుచుండెను. అంతేకాదు, యోసేపు చేసిన గొప్ప పని, ఆ స్థలము నుండి దూరంగా పారిపోయాడు. నిజమే ప్రియులారా, పాపపు మనుషుల దగ్గర నుండి, పాపపు స్థలాల నుండి, పాపపు కార్యాల నుండి మనం పారిపోవాలి. అప్పుడే మనం పరిశుద్ధతని కాపాడుకోగలం, దేవుని అనుగ్రహాలు పొందుకోగలం, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభు మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.